ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 28వ ఆదివారము. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇజ్రాయేలీయులదే పైచేయిగా ఉండెను. మొదటి పట్టణము నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనం వరకు. రెఫీదీము దగ్గర అమలేకీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేసిరి. అంతటా మోషే యెహోషువతో, నీవు తగిన వీరులను ఎన్నుకొని రేపు ప్రొద్దుట అమాలేకీయులతో యుద్ధము చేయబొమ్ము. నేను దైవదండమును చేతపట్టి కొండ కొమ్మన నిల్చెదను అని చెప్పెను. యెహోషువ మోషే చెప్పినట్లే చేసి అమాలేకీయులను ఎదుర్కొనుటకు వెళ్ళెను. మోషే, అహరోను హూరు కొండ మీదికి వెళ్ళిరి. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇజ్రాయేలీయులదే పైచేయిగా ఉండెను. మోషే చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కెను. అంతటా అహరోను, హూరు ఒక రాతిని తెచ్చివేసిరి. మోషే దాని మీద కూర్చుండెను. అహరోను, హూరు చెరియొక వైపున నిలబడి మోషే చేతులను ఎత్తి పట్టుకొనిరి. ప్రొద్దుగుంకు వరకు చేతులట్లే నిలుచెను. యెహోషువ అమాలేకు బలగమును తన కత్తి పదునకు బలి చేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. భూమ్యాకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. రెండవ పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 14వ వచనము నుండి 4వ అధ్యాయము 2వ వచనం వరకు. నీవు మాత్రము నీకు బోధింపబడినవి, నీవు దృఢముగా విశ్వసించినవు అగు సత్యముల యందే సాగిపొమ్ము. నీవు ఎవరి నిన్ను నేర్చుకున్నావో నీకు తెలియను. బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనములందు బోధింపబడితివి. అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణమునకు చేర్చును. కారణమేమన పవిత్ర గ్రంథమంతా దైవ ప్రేరణ వలననే కలిగిన సత్యమును బోధించుటకు, దోషమును ఖండించుటకు, తప్పులు సరిదిద్దుటకు, నీతి యందు నడిపించుటకును ఉపయోగపడును. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైనా చేయుటకు, సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడును. అనగా రాజుగా పాలన చేయుటకు వచ్చుచున్నందున సజీవులకు మృతులకు తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుట దేవుని సమక్షమున నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయముల యందు ప్రతికూల సమయముల యందు దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు, ఖండించుచు, ప్రోత్సహించుచుండుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహపడకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనిన భయపడడు, మానవులను లక్ష్యపెట్టడు. అచ్చట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా మొరపెట్టుకొనుచుండెడిది. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిన పెట్టెను. కాని అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను. అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చెదను అని తలంచెను. అంతట యేసు ఇట్లనెను, అవినీతి పరుడైన ఈ న్యాయాధిపతి ఏమి పలికునో వింటిరి గదా. అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు
దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా? వారికి న్యాయము చేయుటలు ఆలస్యము చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసము చూడగలుగునా? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.